నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి నేలకు మీద మచ్చలు ఉంటాయి. అవి ఎలా అంటే ఆయన ఏమంటే అవి నిజం జరిగిపోతూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ వాటి యొక్క బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ అన్ని అతనే మోసుకోవాల్సిన పరిస్థితి. మొన్న తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, జంతుకోవులు కలిసాయి, అది ఇది బాత్రూమ్ కెమికల్స్ కలిసాయి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న రాజమండ్రిలో కల్తీ పాలు. అసలు నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కల్తీ పాలు అన్న ఒక ఇష్యూనే వినలేదు. పాలల్లో కల్తీ జరగటం ఏంటి? దరిద్రం కాకపోతే. దేవుడితో ఆటలు ఆడొద్దండి. దేవుడిని మనం తప్పుగా మాట్లాడితే దేవుడు మన మీద పగ తీర్చుకోడండి. దేవుడు ఏమి మనిషి చంద్రబాబు నాయుడు గారిలాగో జగన్మోహన్ రెడ్డి గారిలాగో రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు. ఆయన కక్షలు తీర్చుకునే పరిస్థితి కూడా ఉండదు. దేవుణ్ణి అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రకృతి కూడా మనకు సహకరించక, మన అబద్ధాలను భరించక మనల్ని ప్రకృతికి చెప్పులంటూ ఉంటే వాటిని తీసుకొని కొడుతూ ఉంటుంది. అదే పరిస్థితి ఈరోజు రాజమండ్రిలో కల్తీ పాలు. దాని యొక్క కల్తీ పాల వల్ల ఒక 5-6 మంది చనిపోయి ఉండొచ్చు, ఒక 20-30 మంది హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండొచ్చు. చెడ్డ పేరు ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. ఇవాళ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడతా నిలువున చంద్రబాబు నాయుడు గారిని ముంచేశాడు. చాలా మంది పవన్ కళ్యాణ్ మాట మార్చాడు, పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అనట్లేదు. మొన్నటి వరకు సనాతన ధార్మిక యాత్రికుడిలాగా పిలక కట్టుకొని ఓవర్ యాక్షన్ చేసిన పవన్ కళ్యాణ్ సడన్గా ఈరోజు వ్యక్తిగతంగా నాకే సంబంధం లేదు, జగన్ ఈ తప్పు చెయ్యలేదు, ఎవరో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో కొంతమంది చేశారు, వాళ్ళని జగన్ వెనకేసుకొస్తున్నాడు, జగన్కి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ వెనకేసుకొస్తుంది. సో జగన్ ఇది మానేస్తే అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో ఎవరు తప్పులు చేస్తారో వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇదే వేరే మతంలో జరిగితే ఇదంతా మళ్ళీ యాజ్ యూజువల్ మన స్క్రిప్ట్, మన ప్రభుత్వంలో భాగంగా స్క్రిప్ట్. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అధినాయకత్వం నుంచి ఖచ్చితంగా ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక ఈ లడ్డూ సెగలు ఆగిపోవాలి అని చెప్పి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించండి, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నంతసేపు ఐ కాంటాక్ట్ లేదు. హీ వాజ్ లుకింగ్ డౌన్, హీ వాజ్ నాట్ క్లియర్. మాట కూడా ప్రతి మాట చివరన మింగేయటం. అంటే ప్రతీదీ రాజకీయంగా తనకు డ్యామేజ్ జరగకుండా ప్రజల నుంచి తనకు వచ్చిన వ్యతిరేకతను కంటైన్ చేయడానికి జగన్ని తిడితే ఏ మాట జగన్ అన్నా కూడా ప్రాబ్లం అవుతుంది అన్న విషయాన్ని ఇన్పుట్గా తీసుకోవటం వల్ల జగన్ ఒక మాట అనడానికి కూడా చాలా ఆలోచించాడు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడినంతసేపు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని చూశారో లేదో నాకు తెలియదు, కానీ నేను క్లిప్పింగ్స్ ఏదైనా, ఎందుకంటే కాపీరైట్లు అవి వేస్తారు, నేను భరించలేను, అవన్నీ నాకు నచ్చవు. చంద్రబాబు నాయుడు గారి ముఖాన్ని చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్ జరిగినంతసేపు పవన్ కళ్యాణ్ ముఖమే చూస్తున్నాడు. హీ వాజ్ జస్ట్ అంటే ఒక క్యూరియాసిటీ, ఎక్కడ పవన్ కళ్యాణ్ మనకు చేయి జారిపోతాడేమో, పవన్ కళ్యాణే కదా మనకంతా ఇంతవరకు లాక్కొని వచ్చింది, పవన్ కళ్యాణ్ మరి మన సుప్రీం లీడర్ అయిన మోడీ గారి మాట వినో, అమిత్ షా గారి మాట వినో నా చెయ్యి వదిలేస్తున్న పరిస్థితి ఏంది అన్న ఒక స్ట్రెస్ చంద్రబాబు నాయుడు గారి ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు మీకు మాట చెప్తాను, శివుడి మెడలో పామును పీకుతారో లేదో కానీ మీ నెత్తి మీద ఉన్న పామును మాత్రం దించేసుకోండి. లేకపోతే ఆ పాము పుసుక్కుమని కాటేస్తే ఆ విషం తలకు కాటేస్తే ఏమేదో విషం వెంటనే ఎక్కి చచ్చిపోతాం రాజకీయంగా. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి క్లియర్ కట్గా మీకు థ్రెట్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి క్లియర్ కట్గా మీకు రేపొద్దున అతిపెద్ద థ్రెట్ అవ్వబోతున్నాడు. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, సెంట్రల్ గవర్నమెంట్లోని బీజేపీ పెద్దలు అందరూ కలిసి మిమ్మల్ని తొక్కేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఐడియాలజికలీ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి డిఫరెంట్ అయి ఉండొచ్చు, కానీ అందరికీ మాస్టర్ ఒకటే. మాస్టర్ చెప్పినట్టే పవన్ కళ్యాణ్ చేయాలి. పవన్ కళ్యాణ్ మాస్టర్కి వ్యతిరేకంగా పోయి చేసిన సీన్ లేదు, ఇదేం సినిమా కాదు. కాబట్టి మీకు మాస్టర్ లేడు, కానీ మీకు మాస్టర్ ఉన్నట్టు మీరు యాక్షన్ చేస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీళ్ళందరికీ ఒక మాస్టర్ ఉన్నాడు. ఆ మాస్టర్ చెప్పినట్టే ఆడతారు వాళ్ళంతా. సో చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ బీ సేఫ్. పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు డంప్ యూ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సీ. పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా నాకు ఈ కల్తీ లడ్డు వ్యవహారాలతో నాకు సంబంధం లేదని చెప్పేశాడు. ఇప్పుడు నారా లోకేష్ గారు మాటికి వచ్చి మా బ్రదర్ పవన్ కళ్యాణ్ అని ఎన్ని డ్రామా ఆడినా పవన్ కళ్యాణ్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద హెడ్ హీ ఈజ్ వెరీ మచ్ ఏ పొలిటికల్ లీడర్. టీడీపీ స్పేసో వైసీపీ స్పేసో ఎంటీ అయితే ఆ స్పేస్లో తను వచ్చి కూర్చోవాలా, లేదా బీజేపీని తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలి, దాంట్లో తను కొద్ది వరకు షేర్ తీసుకోవాలన్న ప్లానింగ్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు, అంటే ఆయన చూస్తూ ఉంటాను కాబట్టి హీ ఈజ్ నాట్ గోయింగ్ టు లీవ్ హిస్ స్పేస్. ఇక మీరు నాకు తెలిసినంత వరకు మీరు వదిలిపెట్టరు, కానీ మీ తర్వాత లోకేష్ గారు అంత స్పేస్ని క్యాప్చర్ చేస్తారా లేదా అనేది ఇప్పటిదాకా నాట్ ప్రూవ్డ్. సో చంద్రబాబు నాయుడు గారు, నేను మీకు సలహా ఇస్తున్నాను, బీ కాన్షియస్ అబౌట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పై లెవెల్లో మేమందరం బాగానే ఉన్నాం, కింద లెవెల్లో కొట్టుకు చచ్చినా కూడా పవన్ కళ్యాణ్ సెట్ చేస్తాడని మీరు అనుకుంటున్నారు. కాదు, పవన్ కళ్యాణ్ ప్లేట్ తిప్పాలి అనుకుంటే 1 నిమిషం టైం పడుతుంది, జస్ట్ 1 నిమిషం టైం పడుతుంది. ఈరోజు అసెంబ్లీలో మీకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశాడు పవన్ కళ్యాణ్. గోదావరి నది వర్షాకాలంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టు
మీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన పవన్ కళ్యాణ్. మీరు పవన్ కళ్యాణ్ లైట్ తీసుకుంటే అంటే మీరు ప్యాంపర్ చేస్తారా, కన్విన్స్ చేస్తారా, అడుక్కుంటారా, కాళ్ళు పట్టుకుంటారా, తలకాయ పట్టుకుంటారా, మీ ఐడియాలజికల్ చేంజెస్ మార్చుకుంటారా, పరిపాలన మీద ధ్యాస పెడతారా, మీ ఇష్టం. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు బి థ్రెట్ ఫర్ యూ.